అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మన ప్రభును రక్షణ యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభాలు తెలియజేస్తుంటున్నాం. ఎందుకనగా మన యొక్క అనుదిన ధ్యానం కొరకై దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి ప్రభును స్తుతిస్తుంటున్నాం. ఆ మాటలు మనం వింటూ ఆత్మీయంగా బలపడుతూ ప్రభు రాజ్యం కొరకై మనం సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకై సిద్ధపడుతూ ఈ లోకంలో అనేకులు సాక్షార్థంగా మనం జీవించాలనే దేవుని యొక్క కోరిక. అందుకొరకు ఈ యొక్క వర్తమానాలు అందించబడుతున్నాయి. చాలామంది శ్రద్ధగా ఆలకిస్తున్నారు, మా కొరకై ప్రార్థిస్తుంటున్నారు, వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు. వీటిని బట్టి ప్రభుని ఎంతో మహింపరుస్తుంటున్నాం. మీరు కూడా ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా మీరు వినండి, అనేకులు తెలియచేయండి. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తున్నాం. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు కొందరు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాడుగా మీ దాసును మీరు అభిషేకించండి. మీ దగ్గర మాటలు దాచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. సత్యాన్ని తెలుసుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. అంధకార శక్తులు మీ నామపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ అనేకులకి అర్థమయ్యే రీతిగా మీరే మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. రండి, ఈరోజు చాలామంది మెన్స్ డే అనగా పురుషుల దినం అని రకరకాలుగా సెలబ్రేట్లు చేసుకుంటున్నారు, పండుగలాగా చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకు అనేకమైన డేలు ఉంటాయి కదా. బర్త్డే దగ్గర నుంచి మొదలు పెట్టేస్తారు. ఫ్రెండ్స్ డే అని ఒకటి, ఆ తర్వాత ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, ఆ తర్వాత రకరకాల డేలు పెట్టుకుంటూనే ఉంటారు. ఈరోజు కూడా మెన్స్ డే అంట. మరి నాకైతే తెలీదు ఈ డేలు ఎందుకు వచ్చినాయో, మరి ఎట్లా పెట్టారో, వాటి కారణాలు ఏంటో కూడా నాకు తెలీదు. అయినప్పుడు కూడా వీటన్నిటికీ ఆధారం ఉన్నది కదా. మెన్స్ డే అంటే పురుషుల యొక్క దినము. కాబట్టి ప్రపంచంలో మొదటి పురుషుడు ఎవరు? ఒక అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయన పేరేంటి? ఆయన ఎలాగా వచ్చాడు? ఆయన ఏం పని చేస్తాడు? మరి ఆయన కుటుంబం ఏంటి? ఇలాంటి విషయాలు, కొన్ని విషయాలు ఉంటాయి కదా. కాబట్టి వాటిని మనం ధ్యానించుకుందాం. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ, ఎన్నో మతాలు ఉన్నప్పటికీ, ఎంతోమంది దేవుడు దేవతలు అని చెప్పుకుంటున్నప్పటికీ, ప్రపంచంలో ఏకైక గ్రంథమే ప్రపంచ చరిత్ర, దేవుని యొక్క చరిత్ర, మానవుని యొక్క చరిత్ర, వారిద్దరి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాన్ని తెలియజేసినటువంటిది ఈ గ్రంథం ఒక్కటే. అందుకనే ఈ గ్రంథంలో నుండి ఈ మెన్స్ డే గురించి, లేక పురుషుల యొక్క దినాన్ని గురించి కొన్ని నూతనమైన విషయాలు వినడానికి కొరకై ప్రయత్నం చేస్తాం. ప్రతి సహోదరుడు వినండి, చాలా ప్రాముఖ్యంగా. ప్రతి యవనస్తుడు కూడా వినండి, చాలా ప్రాముఖ్యంగా. చాలా శ్రేష్టమైన వర్తమానం మనం విందాము. ప్రభు మనకిస్తాడు ఈ యొక్క సత్యాలు. ఆదికాండము 1వ అధ్యాయంలో 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని మీద ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చాలు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు సృష్టి చేస్తున్నాడు. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో మరొక సృష్టి కనబడుతూ ఉంటున్నది. ఈ సృష్టి ఇంతకుముందే ఉన్నది. దేవదూతలు మానవుల కంటే ముందున్నటువంటి వారు దేవదూతల యొక్క సృష్టి. అది ఎన్ని సంవత్సరాలు? వేల సంవత్సరాల, వందల సంవత్సరాల, లక్షల సంవత్సరాల, కోటి సంవత్సరాలు మనకైతే తెలియదు. మరి మానవుని యొక్క చరిత్ర మాత్రం మన క్యాలెండర్స్, అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి. కాబట్టి వాటిని బట్టి మనము ఈ యొక్క చరిత్రను మనం నియమించగలుగుతుంటున్నాం.
ఇప్పుడు మన యొక్క ప్రశ్న ఏంటంటే, ప్రపంచమంతా కూడా ఇంతమంది పురుషులు కనబడుతున్నారు. అది భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, కోట్లాది పురుషులు కనబడుతుంటున్నారు కదా. మరి కోట్లాది పురుషులు కనబడుతుంటే వీళ్ళందరూ ఎలాగ వచ్చారు? వీరందరికీ పునాది ఎవరు? ఈ పురుషులందరికీ మొదటి ఒక్క పురుషుడే కదా ఉండాల్సింది. ఇప్పుడు ఈ దేనికైనా సరే ప్రతి దానికి మొదటిది ఉంటుంది. అది బాగా అర్థం చేసుకోరండి. ఒకటి నుంచే ప్రారంభించబడాలి. ఒక గ్రామం ఏర్పడాలంటే మొట్టమొదటి ఒక వ్యక్తి వెళ్ళి కుటుంబాన్ని కట్టుకున్న తర్వాత అక్కడ గ్రామం ఏర్పడుతుంది. అలాగే మనం గమనించినట్లయితే ఏదైనా ఒక స్కూల్ పెట్టినా మొదటిగా ఒక స్టూడెంట్ని అక్కడ చేరిస్తే ఒక స్కూల్గా తయారైపోతుంది. కాబట్టి ఇలాగా మనం గమనించే విషయం ఏంటంటే, ప్రపంచానికి మొదటి పురుషుడు, ఆది పురుషుడు ఎవరు? ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా స్పష్టముగా, వివరంగా, ఖచ్చితంగా రుజువులతో రాయబడినది ఒకే ఒక గ్రంథములో మానవుని యొక్క చరిత్ర. అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మిగతా ఏ గ్రంథాల్లో కూడా అంత స్పష్టంగా రాయబడాల. వాళ్ళకి ఏ మానవుడు ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఏ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, ఏ కుటుంబం వచ్చిందో తెలియదు. ఏదేదో వాళ్ళ మరి ప్రకారం చెప్పుకొని పోతూ ఉంటారు, కానీ స్పష్టత అనేది వారి గ్రంథాల్లో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే వారి గ్రంథాలు కూడా నేను చదివాను కాబట్టి ఇంతగా చెప్పగలుగుతుంటున్నాను నేను. సరే, ఇక్కడ సృష్టి అంతా చేసిన తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆ తర్వాత భూమి, ఆకాశము, ఆ తర్వాత మరి జంతువులు, పశువులు, పక్షులు, సముద్రాలు, చేపలు, పురుగులు, మరి వృక్షాలు, చెట్లు అన్నిటినీ సెట్ చేసిన తర్వాత దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఇవన్నీ ఎవరి కోసం చేశాడు అంటే మానవుని కొరకే చేశాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు నేను నరులను సృష్టిస్తాను. కాబట్టి ఇది ఆలోచన దేవుని మనసులో నుంచి వచ్చింది. సరే, ఏ రూపం ఇద్దాము? ఎన్నో రూపాలు ఉన్నాయి భూమి మీద. పశు రూపం ఇద్దామా, పక్షి రూపం ఇద్దామా, లేకపోతే వృక్ష రూపం ఇద్దామా, లేకపోతే సూర్య రూపం ఇద్దామా, నక్షత్ర రూపం ఇద్దామా, ఏ రూపం ఇద్దాం అని ఆలోచన చేసి ఆయన చేసినటువంటి పని ఏంటంటే, నరుని నా రూపంలోనే చేయాలి అని అన్నాడు. ప్రియమైన సోదరులారా, అందుకనే బాగా అర్థం చేసుకోనండి. దేవుని మనం ఏ రూపం ఎందుకు చేయకూడదని దేవుడు ఎందుకు చెప్పాడు దానికి మాకు కారణం అంటే ఇది కారణం. ఏ రూపంలో ఆయన మనల్ని సృష్టించలా. ఒక జంతువుగానో, పశువుగానో, పక్షుగానో, చేపగానో, పురుగుగానో, ఒక వృక్షముగా మనం సృష్టించలా. మనం దేవుని యొక్క స్వరూపము. నా స్వరూపమందు, మన స్వరూపమందు నరుని చేయదము అని అన్నాడు. ఇక్కడ మన రూపం ఏంటంటే దేవుని యొక్క రూపం. మానవునికి 2 చేతులు ఉంటాయి, జంతువులకు 4 కాళ్ళు ఉంటాయి. ఎంత తేడా ఉంది? మానవునికి 2 పాదాలు ఉంటాయి, పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఎంత తేడా ఉంది? మానవునికి నోరు భుజించేదానికి ఉంది, ఏనుగు పెద్ద తొండం ఉంటుంది. ఎంత తేడా ఉంటుంది? కాబట్టి దేవుని యొక్క రూపము మానవునికి ఇచ్చాడు. మానవుని ఎంతగా దేవుడు ఎందుకు ప్రేమించాల్సి వచ్చిందంటే మన రూపమే దేవుని యొక్క రూపం. అందుకని మన వాళ్ళు కూడా, మిగతా యొక్క మతస్థులు వాళ్ళ గ్రంథాలు కూడా ఏం చేస్తారంటే, దేవుణ్ణి మనుషు రూపంలో చూపించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారంటే దేవుడు మానవ రూపంలో వచ్చాడు అనే దానికి. కానీ వారికి వాటికి ఆధారాలు లేవు. వాడు రకరకాల రూపాలు చూపిస్తూ వస్తారు. సరే, ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడంటే, మొదటిగా మరి నరుని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను సృజించను. సృజించిన తర్వాత ఏమన్నాడు మళ్ళీ? ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఏలుతారు అని చెప్పాడు. మీరు పశువులను, జంతువులను, పక్షులను, పురుగులను, సముద్ర చేపలను, సమస్తమైనటువంటి జీవులను ఏలుతావు అని అన్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి విషయం ఏంటంటే ప్రాక్టికల్. ఈ రోజున సింహాలు, ఏనుగులు, పులులు మరి లోకాన్ని ఏలుతున్నాయా? లేదా మిగతా వాటిని ఏలుతున్నాయా? వెళ్ళటం లేదు కదా. ప్రతి జంతువు, అది ఎంత పెద్ద ఏనుగైనా మనుషుల దగ్గరే ఉంటుంది, అది ఎంత పరిగెత్తే గుర్రమైనా మనుషుల దగ్గరే ఉంటుంది,
అది ఎంత ఎత్తైనటువంటి వంటి అయినా మనుషుల దగ్గరే ఉంటుంది. అది ఎంతగా అరిసే కుక్క అయినా మనుషుల దగ్గర ఉంటుందన్నమాట. అది ఎంత పాలిచ్చినటువంటి ఒక గేదె అయినా మనుషుల దగ్గర ఉంటుంది. ఎంత ఎగిరే పక్షి అయినా సరే మనుషుల దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కటి, ఆఖరికి చీమలు, దోమలు, అనేక రకాలైనటువంటివి కూడా మనుషుని యొక్క చేతి కిందే ఉంటాయి. మనుషునికి అధికారం ఉంది, వాటిని చంపేస్తున్నాం మనం. దోమలు చంపడం లేదా, చీమలను చంపడం లేదా, పక్షులను చంపడం లేదా, జంతువులను చంపేయటం లేదా, పశువులను చంపడం లేదా? అధికారం మనకుంది, దేవుడిచ్చినటువంటి అధికారం. బైబిల్ అంత కరెక్టో చూడండి. ఇంత స్పష్టత వాళ్ళకి లేదు. వాళ్ళు దేవుళ్ళు అనుకుంటారు, వాళ్ళు దేవుళ్ళుగా పూజ చేసుకుంటారు వాళ్ళు. కానీ మనకైతే వాటిని ఏలే అధికారం ఇచ్చాడు. మొదటి మానవుడికి ఏలే అధికారం ఇచ్చాడు. రూపము ఆయనది, అధికారము ఆయన ఇచ్చాడు. ఇప్పుడు మూడవ దానికి వస్తే, మరి ఆయన ఆశీర్వదించాడు కూడా. ఏమని ఆశీర్వదించారంటే, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి, భూమిని నింపాలి అని చెప్పాడు. ఇది జరిగిందా లేదా? మానవుడు ఫలించబట్టే కదా ఈనాడు భూమి అంతా కూడా నిండిపోయింది. వందలు మొట్టమొదటిగా కొంతమందితో ఉన్నటువంటి యొక్క ఈ భూమి, ఒక కుటుంబంతో ప్రారంభించినటువంటి ఈ భూమి ఈనాడు కోటాను కోట్ల మరి ప్రజలు ఎక్కడి నుంచి వచ్చినట్లు. కాబట్టి ప్రియులారా, బైబిల్ చూడండి ఎంత స్పష్టంగా ఉందో, ఎంత మనకు ప్రాక్టికల్గా ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీరు ఫలించాలా, అభివృద్ధిలోకి రాలేదా? ఇప్పుడు 6000 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధిలోనికి వచ్చాము. మన యొక్క చదువు కానీ, మన విద్యాభ్యాసం కానీ, మన ఉద్యోగాల విషయంలో కానీ, మన గృహాల్లో కానీ, మొట్టమొదటిగా కొండ గుహల్లో ఉండేటటువంటి వాళ్ళు, చిన్న చిన్న గుడారాలు వేసుకునేటటువంటి వాళ్ళు, ఆ తర్వాత పూరి ఇళ్ళు వేసుకునేవాడు, ఆ తర్వాత పెంకుటిళ్ళు వేసుకున్నారు, తర్వాత మిద్దెలు కట్టుకున్నారు, తర్వాత మేడలు కట్టుకున్నారు, ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, ఇంకేం కడతారో. కాబట్టి అభివృద్ధిలోకి రాలేదా? అభివృద్ధిలోకి వచ్చారు. విస్తరించలేదా? విస్తరించారు. ఎక్కడో ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నటువంటి ఏదేం తోట దగ్గర ఉన్నటువంటి ఒక కుటుంబం ఈనాడు ప్రపంచం అంతా కూడా 5 ఖండాలు 7 ఖండాలు ఉన్న జనమంతా కూడా విస్తరించలేదా? కాబట్టి ఇది కూడా నెరవేరింది. మొదటి మానవుడు, మ్యాన్స్ డే అంటాము కాదు, కానీ దేని బట్టి వాళ్ళు అన్నారు మనకు తెలియదు. కానీ నేను ఈరోజు మానవుడు పుట్టాడని నేను చెప్పను, కానీ మానవుని యొక్క పుట్టుకుని గురించి నేను చెప్తున్నాను. అది మ్యాన్స్ డే. మొట్టమొదటిగా మానవుని చేసినటువంటి దినం అది. 6వ దినము. వారానికి ఎన్ని దినాలు ఉంటాయి చెప్పండి? 7 దినాలే కదా. ఇప్పుడు 6000 సంవత్సరాల కిందట 7 దినాలు అని అంటే, ఇప్పుడు 7 దినాలు అంటున్నాం. బైబిల్ అంతా కరెక్టో చూడండి. ఎంతమందికి బైబిల్ గురించి ఏమీ తెలియదు, ఏదో మాట్లాడతారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. బైబిల్ అంటేనే ప్రాక్టికల్. ప్రతిదీ మనం తాకొచ్చు, చూడవచ్చు, రుజువుపరచవచ్చు. అందుకనే ప్రియమైన సోదరులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో వాడిని ఆశీర్వదించాడు, మీరు విస్తరింప చేయమని చెప్పాడు, వాటన్నిటి మీద అధికారం ఇచ్చాడు. చూసారా? ఇది మొదటి మానవుని యొక్క చరిత్ర. ఇప్పుడు మనం చూస్తే ఆ తర్వాత వారికి ఆహారం కూడా ఇస్తున్నారు 29లో. ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలముల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అగును. పచ్చ చెట్లన్నీ మీకు ఆహారం అవుతాయి. ఈరోజు మనం అంటున్నాం సొరకాయలు, బీరకాయలు, దొండకాయలు, పొట్లకాయలు, ఆ కాయలు, ఈ కాయలు, ఆ పండ్లు, ఈ పండ్లు శుభ్రంగా తింటున్నారే జనాలందరూ కూడా. ఎవరిచ్చారు ఇవన్నీ? ఏ గ్రంథంలో రాయబడ్డది? ఏ పురాణాల్లో రాయబడ్డాయి? ఏ వేదాల్లో, ఏ ఉపనిషత్తుల్లో ఎక్కడ నీకు ఇంత క్లియర్గా రాయబడింది చెప్పండి? మానవునికి ఆహారం మొట్టమొదట వెజిటేరియన్ అంటే ఏంటి? వెజిటేబుల్స్, కూరగాయలు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత మానవుడు అలవాటు పడిపోయినాడు జంతువులు తినటానికి. ఇక దేవుడు కూడా సరేరా మీ ఇష్టము తినండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేసాడు. అందుకని తర్వాత వీళ్ళందరూ నాన్ వెజిటేరియన్ అయిపోయారు. అనగా జంతువులు కూడా మాంసాహారులుగా మారిపోయినారు. ఇప్పుడు అర్థం చేసుకున్నారా? కాబట్టి దేవుడు ఆహారం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఆయన రూపం ఇచ్చాడు, ఆయన పోలిక ఇచ్చాడు.
ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన మొదటి మానవుడికి ఇచ్చాడు. అది ఈనాడు జరగటం లేదా? అది ఈనాడు జరగటం లేదా? ఎవరు వెళ్తున్నారు? ప్రపంచాన్ని వెళ్ళే వాళ్ళు పురుషులే కదా. అమెరికాలో ఎవరు? ట్రంప్ గారేగా. అలాగే ఇజ్రాయెల్లో ఎవరు? ఆయన నెతన్యాహుగా. అలాగే చూడండి, మరి చైనాలో ఎవరు? రష్యాలో ఎవరు? ఎక్కడ చూసినా కూడా పురుషులే కదా ఏలికలు. ఏలే దాని కొరకై దేవుడు పురుషులను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇది సత్యము. మొదటి మానవునిది ఎంత అద్భుతమైన విషయమో చూడండి. చూసారు కదా. ఇప్పుడు ఇంకా కొంచెం లోతుగా వెళితే 2వ అధ్యాయంలోకి వస్తాం. 2వ అధ్యాయంలోకి వస్తే ఇప్పుడు ఏమంటున్నాడంటే 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి నాసికా రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అంటున్నాడు. రూపమాయింది ఇచ్చాడు, అంతవరకు ఊరుకోలే ఆయన. రూపంతో పాటు జీవం కావాలి కదా, ఆత్మ కూడా కావాలా, ప్రాణం కూడా కావాలి కదా. శరీరము మట్టితో చేశారట. మన శరీరము మట్టి అంటే అందరూ ఏమంటారంటే, ఎవర్రా వీళ్ళు పిచ్చోళ్ళాలు ఉంది, శరీరాన్ని మట్టి అంటారు, ఏమంటారు? మట్టి కదా. మరి స్నానం చేయండి, పోయండి. స్నానం చేసిన తర్వాత మళ్ళీ శరీరాన్ని రుద్ది చూడండి. 10 సార్లు స్నానం చేయి, మళ్ళీ శరీరాన్ని రుద్దు, మట్టి వస్తుందో లేదు చూడు. కాబట్టి ఎందుకంటే శరీరము మట్టిలోనే తీయబడినటువంటిది. అందుకని ఇది చనిపోయిన తర్వాత కూడా మట్టిలో ఎందుకు పెడతారు అంటే, ఇది ఈ శరీరము మట్టి నుండి తీస్తారు కాబట్టి మన్ను అయిపోతుందని ఆనాడు దేవుడే చెప్పాడు. నువ్వు మట్టికి చేరుతావు, నువ్వు మన్ను అయిపోతావు, నువ్వు మట్టికి చేరుతావు. ఆత్మ అయితే నా దగ్గరికి వస్తుంది, ప్రాణం అయితే నా దగ్గరికి వస్తుంది, ఎందుకంటే నేను పంపించాను కాబట్టి. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరులారా, ఇక్కడ నా రహస్యం ఏంటంటే, ప్రభువు మరి జీవాత్మను మానవుడికి ఇచ్చిన వాడిగా కనబడుతుంటున్నాడు. నాసిక రంధ్రాలంటే ముక్కు రంధ్రాలు. చూడండి, మనకు ముక్కు బిగించిందనుకో, ఊపిరాటం లేదు అంటాం మనం. అంటే ఏంది? ప్రాణవాయువు ముక్కుల్లో కూడా పోయి ముక్కుల్లో కూడా బయటికి రావాలి. దాన్ని జీవాయువు అంటారు. ఇది వాస్తవం కదా, ఇది ప్రాక్టికల్ కదా. బైబిల్లో ఎంత సైన్స్ ఉందో చూడండి. బైబిల్లో ఎన్ని రకాలైనటువంటి యొక్క ప్రాక్టికల్గా, హిస్టారికల్గా ఎన్ని సత్యాలు ఉన్నాయో ఒకసారి గమనించండి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇక్కడున్న రహస్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రభువు నాస్తిక రంధ్రములు జీవాత్మాయను అన్నాడు. ఆత్మ కూడా వచ్చింది. ఆత్మ దేని కొరకు? ఆత్మ అంటే దేవునిది ఆత్మ. ఆ ఆత్మ మనకిచ్చాడు. ప్రాణము ఆయనది, ఆ ప్రాణం మనకిచ్చాడు. జీవము ఆయనది, ఆ జీవం మనకిచ్చాడు. శరీరము మట్టిలో నుంచి తీయబడింది. నీకు రూపురేఖలు చేశాడు ఆయన. ఈ రూపమే కదా ప్రపంచం ఈనాడు మనం చూస్తున్నది. కాబట్టి మొదటి మానవుడు ఎలాగ సృష్టించబడ్డాడు, ఏమి చేయడానికి సృష్టించబడ్డాడు అనేది చెప్పాను. ఎలా సృష్టించబడ్డాడు, ఎవరు సృష్టించారు చూసారా. ఆ తర్వాత ఎక్కడ సృష్టించారు అనేది కూడా ఇప్పుడు మనం చూస్తే అక్కడ మనం గమనిస్తూ వస్తాం. రండి, ఏ ప్రాంతంలో సృష్టించబడ్డాడో కూడా ఇక్కడ మనం చూద్దాము. మరి 2వ అధ్యాయము 9వ వచనం. మరి దేవుడైన యెహోవా 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరి దేవుడైన యెహోవా చూపునకు రమ్యనదు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చూడండి, ఇప్పుడు వాళ్ళు సృష్టించింది ఆ ప్రాంతాన్ని గురించి రాయబడుతుంది. ఇది ఎక్కడో లేదు. ఏదైనా తోట ఎక్కడ ఉంటుందంటే ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది. అక్కడ మొట్టమొదటిగా మానవుడు సృష్టించబడ్డాడు. కాబట్టి ఇంత స్పష్టంగా ఉంది బైబిల్లో మొదటి యొక్క మానవుని యొక్క చరిత్ర. ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడ మనం చదువుకున్న మాట ప్రకారము ఆ నరుని తీసుకొని వెళ్ళి ఒక తోటలో పెట్టాడు. ఏదైనా తోట, ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ అంటారు. ఏదైనా తోటలో వేశారు. ఏదైనా తోటలో పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే,
మరి అదే తోటలో 3 రకాలైనటువంటి వృక్షాలను పెట్టాడు. 3 రకాలైనటువంటి చెట్లు. ఏంటి అవి అని మనం గమనిస్తే, ఒకటేమో మన ఆహారం, ఇప్పుడు మనం తినేటువంటి కూరగాయలు లాంటివి ఉన్నాయా కాదా? బైబిల్ కరెక్టా కాదా? ఒకసారి ఆలోచించండి. రెండవది ఏంటంటే మరి మంచి చెడ్డలో తెలివిచ్చేటటువంటి. ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకు ఫలాంది మంచి ఫలాంది చెడ్డని ఎవరు చెప్పగలరు? మన అమ్మ చెప్తారు, మా నాన్నగారు చెప్తారు, ఇది మంచిది ఇది చెడ్డది అని. అయితే వాళ్ళకి ఎవరు చెప్పుంటారు? వాళ్ళ అమ్మగారు నాన్నగారు చెప్పుంటారు. వాళ్ళకి ఎవరు చెప్పుంటారు? వాళ్ళ అమ్మగారు నాన్నగారు చెప్పారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎవరు చెప్పారు? మొదటి ఆదాముకు పరలోకపు తండ్రి చెప్పాడు, ఇది మంచిది ఇది చెడ్డది అని. అది మీకు తెలిసి వచ్చేదాని కొరకే నేను ఆ వృక్షమును అక్కడ పెట్టాను అని. మంచి చెడు తెలియకపోతే ఎలాగూ చెడే చేసుకుంటూ పోతారు. అందుకని మంచి చెడు కూడా తెలుసుకునే దాని కొరకు అక్కడ ఆయన ఉంచాడు. తగిన కాలంలో దేవుడే చెప్తాడు ఎప్పుడు ఆ ఫలాలు తినాలో తినకూడదు అనేది. కానీ ఆ సమయంలో ఇమీడియట్గా మాత్రం చెప్పలేదు. సరే, 3వ విషయానికి వస్తే జీవవృక్షము అని అంటాడు. ఇది కూడా వృక్షమే. అంటే ఈ పండ్లు తింటే ఏమవుతుందంటే ఇక చనిపోరు వారిక చనిపోరు, చావు అనేటటువంటి వాళ్ళకి లేనే లేదు. ఆ ఉద్దేశంతో జీవవృక్షం పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుడు వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టలేకపోయాడు సైతానుడు. ఈ సైతానుడు పరలోకం నుంచి పడవేయబడిన లూసిఫరు భూమి మీదకి వచ్చి వీళ్ళు కానీ ఈ జీవఫలాలు కానీ తిన్నారు అంటే వీళ్ళకి ఇక మరణం ఉండదు, ఇక మనము పడిపోయిన దేవదూతలము, మన సంగతి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ మన స్నేహితులుగా చేసుకోవాలా, మన మార్గంలోకి తిప్పుకోవాలా అని చెప్పేసి జీవఫలాలు తినకముందే అంత అర్జెంటుగా వచ్చి మంచి చెడ్డ ఫలాలు తినిపించి వెళ్ళిపోయినాడు సైతానుడు. అందుకనే ఈ రోజున ప్రపంచం అంతా కూడా ప్రతి ఒక్కరూ మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే మాట అంటే మంచి చెడు, ఇది మంచి ఇది చెడు, ఇది మంచి స్థలము ఇది చెడ్డ స్థలము, ఇది మంచి చూపు ఇది చెడ్డ చూపు, ఇది మంచి మాట ఇది చెడ్డ మాట, ఇది మంచి కార్యము అది చెడ్డ కార్యం అని ఎలాగ తెలుసుకోగలుగుతున్నావు? బైబిల్లోనే కదా. బైబిల్ దేవుని విమర్శిస్తున్నారు చాలామంది అజ్ఞానంగా తెలియకుండా. బైబిల్ ఏముంది? మాకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, మరి ఇన్ని గ్రంథాల్లో మరి ఈ యొక్క వివరాలు ఎందుకు లేవు నీ దగ్గర? ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి నీ దగ్గర, మరి వివరాలు చెప్పు నాకు ఒకటైనా. ఇంత స్పష్టంగా ఉంది చూడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఫలాలేమో వాళ్ళ యొక్క శరీరం కొరకై, జీవోజం కనుక తింటే వాళ్ళకి ఇక మరణం ఉండదు. తర్వాత మంచి చెడ్డలు కానీ తింటే చెడు మంచి తెలుస్తుంది. అందుకనే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మానవ సృష్టించింది చంపివేసే దాని కొరకు కాదు. ఇప్పుడు దేవదూతలను సృష్టించాడు, వాళ్ళు చనిపోయినారా? వాళ్ళు చనిపోలా, వాళ్ళు నిత్యం అలాగే జీవిస్తూ ఉంటారు, మరణం అనేది వాళ్ళకు ఉండదు. అలాగే మానవులకు కూడా నిత్యం ఉండే దాని కొరకే దేవుడు సృష్టించాడు. కానీ మానవుడు చేసుకున్న తప్పేంటంటే లూసిఫర్ అనే శైతాను మాట వినేసి దేవుని ఆజ్ఞను మీరిన కారణం చేత మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆ మరణమే తనను మంచి చెడ్డ తెలుసుకొని అక్కడి నుంచి చేరాని పనులు చేసుకోవడము, అక్కడి నుంచి ఇటు మంచి చేయడం కొన్నిసార్లు, ఇటు చెడ్డ చేయడం కొన్నిసార్లు. మంచి చేసినప్పుడు దేవుడేమో సంతోషపడతాడు, చెడ్డ చేసినప్పుడు దేవుడు శిక్షిస్తూ వచ్చాడు. బైబిల్ అంతా అదే. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఒక బాధ్యత కూడా ఇస్తున్నాడు ఆయనకి. ఏ బాధ్యత ఇచ్చాడో చూద్దానండి. అక్కడున్న మాటను చూస్తే 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి ఫలబలం నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, మంచి చెడులు తెలించు ఫలం తినకూడదు, నీవు వాటిని తినుదినమని నిత్యముగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించెను. తర్వాత ఇంకో మాట కూడా అక్కడ ఏముందంటే 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పు దిన తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆ తర్వాత ఇంకో మాట కూడా కనబడుతుంది 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును
దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. చూసారా, సేద్యపరచాలంట తోటను. అంటే ఏంటి దాని అర్థము? తోటకి చక్కగా నీళ్లు పెట్టడము, మరి ఆ రీతిగా శుభ్రంగా ఉంచుకోవడము, మరి వృక్షాలను ఎదిగించుకోవడము, మంచి పనులు చేసుకోవడము, అది దేవుడిచ్చినటువంటి ఒక పని. తోట, వృక్షములు, కాపు కాయాలి. కాపు ఎందుకు కాయాలి? మరి ఆయన ఒక్కడే కదా ఉంది. మరి దేవుడు, ఆదాము, మరి కాపు ఎందుకని అన్నాడు? అదే అర్థం చేసుకోలేరు చాలామందికి. అర్థం కానివి ఏంటంటే మర్మంతో కూడినటువంటి బైబిల్. ఎందుకు కాపు కాయాలంటే పడిపోయినటువంటి దేవదూతలు ఉన్నారు. పడిపోయినటువంటి దేవదూతలు ఉన్నారు. వాడు ఏ రూపమైన ఎత్తుతారు. మీ దగ్గరకు, మన దగ్గర, మానవుల దగ్గరికి వస్తారు, మోసం చేసేస్తారు. ఆ యొక్క చెట్లలో వచ్చేదేను, ఆ చెట్టులో ఏ చెట్లు ఫలాలైనా వాళ్ళు తినేస్తారు, తినిపిస్తారు. అందుకనే కాపు కాయాలా, ఆ సమయంలో దాన్ని సేద్యపరచుకోవాలా అని అక్కడ పెడితే, ఇప్పుడు కాపు కాయాలంటే ఏంటి? అసలు తనను లోనికి రానివ్వకూడదు. ఏ యొక్క వ్యక్తిని కూడా లోనికి రానివ్వకూడదు. వాచ్మ్యాన్. మరి అందుకనే వాచ్మ్యాన్ అనగా తను లేని సమయంలోనే శైతాన్ వచ్చి ఆ పని చేస్తుంది, మోసం చేస్తుంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఎందుకు ఈ విషయాలు వివరంగా చెప్తున్నానంటే, ఈరోజు పురుషుల దినము, మొదటి పురుషుని దినము చూడండి ఎలాగా ఉన్నదో. ఎంత అద్భుతమైనటువంటి దినమో చూడండి. దేవుడు మొదటి పురుషుని ఇంత గొప్పగా సృష్టించాడు. ఇంత గొప్ప ఉద్దేశము, ఇంత గొప్ప సంకల్పము, ఇంత గొప్ప ఆశీర్వాదము, ఇంత గొప్ప ప్రణాళిక మానవ పక్షంగా ఉంది. సరే, ఇది ఎంతవరకు అయిపోయింది. ఇంకా రెండో భాగానికి వస్తే ఇంకో మాట కూడా ఇక్కడ కనబడుతుంది 18వ వచనంలో. మరియు దేవుడనే యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది ఎందుకు కాదు? దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు, ఇంకేముంది మంచిది కాదంటానికి? ఆ రోజుల్లో జంతువులకి ఏమి కోపం ఉండేది కాదు. పశువులైనా, లేకపోతే జంతువులైనా, సింహమైనా, లేకపోతే ఇంకొక పులైనా, ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి రీతిగా ఉండేవి కాదు. అవన్నీ కూడా మన ఇంట్లో పెంచుకునేటటువంటి యొక్క సాధు జంతువుల్లాగా ఉండేటటువంటి ఆదాము దగ్గర. వాటి భయం కూడా లేదు. పాపము చేసిన తర్వాత, దేవుడు శపించిన తర్వాత అన్నిటి యొక్క స్వభావం మారిపోయింది. ఆఖరి భూమి స్వభావం కూడా మారిపోయింది. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆయన ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్నప్పుడు కాపు కాయాలి, సేద్యపరచాలి. అందుకని ఈనాడు పంటలు ఎవరు వేసుకుంటున్నారు? పురుషులా, స్త్రీలా? పురుషులే కదా. స్త్రీలు సహకారులుగా ఉంటారు. అందుకనే ఒక పంట వేయాలన్నా, ఒక పొలం కొనాలన్నా అది పురుషుని యొక్క బాధ్యత అనేది ఇక్కడ తెలియజేస్తుంది. ఇప్పుడు ఒంటరిగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు తనకు సాటి సహాయం అవసరం. సాటి సహాయం అంటే తనకు తోడుగా ఉండి సహాయపడాలి. అందుకని ఇంకో పురుషుని చేయొచ్చు కదా. ఇంకో పురుషుని చేసినా ఇద్దరైపోతారు. అందుకని స్త్రీ కానీ చేస్తే ఈ స్త్రీని పురుషుల్లో వాళ్ళిద్దరి యొక్క మరి కలయిక ద్వారా అనేక జనాంగాలు రావాలి. కాబట్టి ఆ సిస్టాన్ని కూడా ఆయన అరేంజ్ చేస్తున్నాడు. అనగా గర్భం అనేటటువంటిది, గర్భం ఎలాగ రావాలో, బిడ్డలు ఎలాగా ప్రసవించాలో, ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటివే. ఎందుకంటే జనాంగం కావాలా, స్త్రీలు కావాలా, పురుషులు కావాలా, విస్తరింపాలా. మరి పురుషులే ఉంటే లాభం లేదు. ఒకే రకమైన పనులు చేసుకొని పోతారు. అనేక రకాల పనులు చేయాలా. ఇప్పుడు వంట చేయాలంటే స్త్రీలు అవసరం, ఇల్లు జిమ్మాలంటే స్త్రీలు అవసరం, బయటకు వెళ్ళి ఏదైనా మార్కెట్ సామాన్ తీసుకోవాలంటే పురుషులకు అవసరం, ఆఫీస్కి వెళ్ళి పని చేయాలంటే పురుషులు అవసరం. ఇలాగా ఒక ఉద్దేశంతో దేవుడు స్త్రీని సృష్టించాడు సాటి సహాయముగా. వాళ్ళిద్దరూ ఒక్కటే, ఒక శరీరంలో ఉండే తీయబడ్డవారు, ఇద్దరు కూడా ఒక్కటే. అయితే అక్కడ ఒక మర్మం ఉంది. ఆ స్త్రీని తీసేటప్పుడు గాఢ నిద్ర కలుగు చేసి అనే మాట కనబడుతుంది 2వ అధ్యాయంలో. గాఢ నిద్ర అంటే ఏంటి? తనకు తెలియదు. ఆదాము మంచి నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఆయన ప్రకటముకు తీస్తున్నాడు. నొప్పి ఉండాలిగా ప్రకటముకు తీసేటప్పుడు.
గాయపరిచి ఎముక బయటికి తీస్తుంటే నొప్పి రాదా? అందుకనే ఆ రోజున ప్రభు పెట్టిన ఎనస్థీషియా మత్తు మందు ఈరోజు ప్రతి హాస్పిటల్లో ప్రతి డాక్టర్ వేయటం లేదా? ఇది ఎలాగైతే ఆయన గాఢ నిద్ర కలుగు చేస్తాడో అనే మాట చదువుకొని ఆనాడు మొట్టమొదటి బ్రిటిషర్సు లేక అమెరికన్స్ లేక శాస్త్రవేత్తలు మనం మత్తు మంది ఇవ్వడము, సృష్టిలో ఉన్నటువంటి ఒక భాగం తీసుకొని మత్తు మంది ఇచ్చడం ద్వారా వారికి చక్కగా మత్తు అయిపోతుంది, ఆ తర్వాత వారిని మనం ఏదైనా ఆపరేషన్ చేసుకోవచ్చు అన్న దృష్టితోనే కదా ఇక్కడ ప్రారంభించబడింది. అలాగా వచ్చేసారు. ఇలాగా మొదటి యొక్క మానవుని యొక్క చరిత్ర భూమి మీద ప్రారంభించబడినది. అర్థమైందా? మెన్స్ డే అని అన్నాడు. ఆఖరి మాట చదువుకుందామా? ఇప్పుడు ఆఖరి మాట మనం చదువుకుంటే 17 ఆయన ఆదాముతో నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడినది, ప్రయాసతో నేను బ్రతుకుదన్నాను, నీ పంట తిందవు, అది ముండ్ల తొప్పలను గచ్చబదలను నీకు మలిపించును, పొలంలోని పంటలు తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు, ఏలనగా నేల నుండి నీవు తీయబడితే కనుక మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. చూసారు ఎంత స్పష్టంగా ఉంది. నువ్వు నా మాట వినలా, నీ భార్య మాట విన్నావు. ఈరోజున చూడండి, ఎంత గొప్పవాడైనా భర్త బయట ఎంత అధికారి అయినా, ఎమ్మెల్యే కావచ్చు, ఎంఏ కావచ్చు, గవర్నర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బయట ఆయన మాట వినాలి అందరూ. ఇంటిలోకి వస్తే భార్య మాట వినాలా. ఆనాడు జరిగినటువంటిది అది, ఇప్పుడు జరిగింది కాదు అది. ప్రతి భర్త ఎందుకు భార్య మాట వింటాడంటే కారణం ఇది. ప్రతి భర్త ఎందుకు ఏలుతాడు కుటుంబాన్ని అంటే కారణం ఇది. బాగా అర్థం చేసుకోవడం ఒక్కొక్క విషయాన్ని. అందుకని ప్రియమైన సోదరులారా, ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు నీవు నీ భార్య మాట విన్నావు, నా మాట వినలేదు కాబట్టి నీకు ఒక శాపం ఇస్తున్నాను. ఏమిటి? నిన్ను పట్టేసి భూమి అంతా కూడా ముళ్ళ తుప్పలైపోతాయి. అంతమంది అలాగ లేదు. మంచి పంట, ఏదేను తోటలో 3 రకాలైనటువంటి యొక్క చెట్లే. మరి అలాంటప్పుడు మరి భూమి అంతా కూడా పాడైపోతుంది. తాను చేసిన పాపాన్ని బట్టి ముళ్ళ తుప్పలు గచ్చబదులు వచ్చేసినాయి. ఆదామును కూడా నిత్యముగా మహిమా శరీరంతో మరి మరణం లేకుండా ఉద్దేశంతోనే దేవుడు సృష్టించాడు. కానీ శైతాను మాట విని, వారి యొక్క భార్య మాట విని చేసిన కారణం చేత తను శాపగ్రస్తులై ఇలాంటి కష్టంలోకి వచ్చాడు. నీవు బ్రతికే దినములన్నీ కూడా ఏం చేస్తావు? నీ చెమట కార్చాలా, నువ్వు కష్టపడాలా, వస్తే ఇంటికి వచ్చి నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈనాడు ఇది కరెక్ట్ కదా? ప్రతి భర్త బయటికి పోవటం లేదా? తన భార్యను పోషించడానికి, తన బిడ్డలను పోషించడానికి, తన కుటుంబాన్ని పోషించడానికి బయటికి వెళ్ళటం లేదా? భార్య ఇంటిలో ఉండి తన కుటుంబాన్ని నడిపించుకోవడం చూడటం లేదా? కానీ నా ప్రియమైన సోదరులారా, ఇవన్నీ కూడా మొదటి యొక్క మానవుని కొరకై దేవుని యొక్క ఏర్పాటు. ఆ చివరి మాట కూడా చదువుతాను చూడండి, ఏముందో 22వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెట్లు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకడు వంటి వాడు ఆయన కనుక, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాపి జీవవృక్షము కూడా తిని నిరంతరం జీవించును. చూసారా? ఆయన వెళ్ళగొట్టేసి ఏదైనా తోటకు తూర్పు దిక్కునున్న కెరూబులను జీవవృక్షపు మార్గమును కాచుటకు ఇటు ఇక్కడ బాగా జ్ఞాపకం చేసుకోనండి. మళ్ళీ ఆదాము కానీ ఇక్కడే ఉంటే మళ్ళీ ఫలాలు తింటాడు, ఇక మరణం అనేది ఉండదు. ఈ ఫలాలు తిన్నాడు, మంచి చెడ్డ ఉంది, ఇక ఏమైపోతాడు? తనకు మరణం లేకుండా మంచి చేస్తాడు, చెడ్డ చేస్తాడు, మంచి చేస్తాడు, చెడ్డ చేస్తాడు, మంచి చేస్తాడు, చెడ్డ చేస్తాడు. అందుకనే మరణం పెట్టాలా అని మానవునికి మరణం పెట్టాడు దేవుడు. లేకపోతే దేవుడు మానవునికి మరణం పెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. మనము ఏదైనా సరే ఒక ఇంటిని కట్టుకునే పడగొట్టేదాని కొరకు కాదు, వంటలు వండుకునేదానికి బయట పడేసుకునేదానికి కాదుగా, బిడ్డలను పెంచుకునేదానికి వాళ్ళని చంపేసేదానికి కొరకు కాదు కదా. అలాగే సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు మనం చంపుకోవాలని సృష్టిస్తాడు? కాదు. కాబట్టి ఇక్కడున్న గొప్ప రహస్యం ఏంటంటే
ఆయన అక్కడి నుంచి బయటికి పంపించేసేసి ఇక నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, వేరే స్థలానికి పంపించాడు. తూర్పు దిక్కున అనే మాట అక్కడ కనబడుతుంది. అందుకని నాడు ఏ ఇల్లు కావాలన్నా మాకు తూర్పు దిక్కు తూర్పు దిక్కు తూర్పు దిక్కు అంటే ఎక్కడుంది? మొట్టమొదటి తూర్పు దిక్కు బైబిల్లోనే ఉంది. మొదటి స్టార్టింగే తూర్పు దిక్కు. అందుకని ఏ ఒక్కరు కూడా డోర్ పెట్టుకోవాలంటే తూర్పు దిక్కు. వాళ్ళు అంటారు, వాళ్ళకి హైందవులకు తెలియదు, వాళ్ళకి ఈ తూర్పు దిక్కు ఎక్కడి నుంచి వచ్చిందో బైబిల్లో ఉన్నది వాళ్ళకి ఏం తెలుసు. కాబట్టి ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఈ రోజున పురుషుల యొక్క దినము, ద మెన్స్ డే. కాబట్టి మొదటి మానవుడు ఎలాగ సృష్టించబడ్డాడు, ఎందుకు సృష్టించబడ్డాడు, ఎవరి ద్వారా సృష్టించబడ్డాడు, ఎక్కడ సృష్టించబడ్డాడు, ఎలాగ ఆశీర్వదించబడ్డాడు, ఎలాగ శపించబడ్డాడు, ఎలాంటి బాధ్యతలు ఆయనకు అప్పగించబడ్డాయి, ఎలాంటి పరిస్థితుల్లో తను ఉంటూ వచ్చాడు, తన కుటుంబం ఏంటో అనే విషయాలు మీతో చెప్తూ వచ్చాను. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి పురుషులందరూ కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట వినాలనుకున్నావా? బైబిల్ చదువుకో, మందిరానికి పో, దైవ సేవకులు చెప్పే మాటను విను. భార్య మాట వినాలి, భార్య మాట ప్రకారం నేను చేయాలి అనుకున్నావా? జీవితంలో నష్టపోతావు. భార్య మాట వినకూడదని కాదు, దేవుని మాట విన్న తర్వాత భార్య మాట వినాలి. అలాగే భర్త మాట వినకూడదని కాదు, దేవుని మాట విన్న తర్వాత భర్త మాట వినాలి. అందుకనే ఈ రోజున దేవుడు మనకిచ్చే వర్తమానం, పురుషులైన వారు ఎవరైనా సరే, ప్రభువా ఈ రోజు నుంచి నీవు నన్ను సృష్టించావు, నీ రూపం ఇచ్చావు, నీ జీవం ఇచ్చావు, అధికారం ఇచ్చావు, ఏలిగ్గా చేసావు, ఆశీర్వాదించావు, బాధ్యతలు ఇచ్చావు, ఎంత ప్రేమ చూపించావు. నన్ను ఒంటరిగా విడవలేదు, భార్యను ఇచ్చావు, బిడ్డలు ఇచ్చావు, కుటుంబంగా ఇచ్చావు. నేను తప్పు చేసినప్పుడు కూడా నన్ను క్షమించావు ప్రభువా. అయ్యా నీకు వందనాలని ప్రభుకి వందనాలు చెప్పుకొని ప్రభుని స్తుతిస్తాం. కూడా నీవు ఇంకా రక్షణ పొందపోతే, ప్రభుని అంగీకరించకపోతే ఈరోజు ప్రభుని అంగీకరించు, ప్రభుని అడుగు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. అందుకనే మెన్స్ డే అంటే ఇది మొట్టమొదటి మానవుడు భూమి మీదకి వచ్చినటువంటి ఒక రోజు. ఏ రోజైనా కావచ్చు, కానీ ఇలాగా ప్రారంభించబడిందనే విషయాన్ని గుర్తుంచుకొని దేవునికి మానవుకున్న గొప్ప సంబంధాన్ని గురించిన విషయాలు కొన్ని మాత్రం చెప్పగలిగినాను. వీటిని అర్థం చేసుకోనండి. మిగతా వారందరికీ కూడా ఈ విషయాలు తెలియచేయండి. ప్రభు మనలను ఆ రీతిగా నడిపించునుగాక. ప్రతి ఒక్క పురుషుడు దేవుని యొక్క రూపాన్ని గుర్తించుకొని దేవుని ఏమి చెప్పాడో అది చేస్తూ వస్తే నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు సంపూర్ణంగా ఆశీర్వదించబడతాడు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.